హాయ్, వెల్కమ్ టు దిస్తా వ్లాగ్స్. ఈరోజు మన టాపిక్ శంఖం పూలు. తెలుసు కదండి మనందరికీ. ఆ శంఖం పూలు గురించి చూద్దామండి. ఆ శంఖం పూలు యొక్క మొక్కలా కాకుండా ఒక పాదు టైప్ ఉంటుంది కదా, దాన్ని బటర్ఫ్లై పీ ఫ్లవర్ లేదా డార్విన్ పీ ఫ్లవర్ అంటారు. దాన్ని శంఖ పుష్పి అని కూడా అంటారు. దీని పురాతన కాలం నుంచి ఈ పువ్వులను వివిధ రకాల ఔషధాల్లో వాడుతున్నారు. దీని ఆకులను, సీడ్స్ని, రూట్స్ని కూడా అన్నింటినీ ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. ఇది మతిమరుపు లేకుండా చేస్తుంది. మనం చదివేటప్పుడు ఎక్కువగా మర్చిపోతూ ఉంటాం. దాన్ని మళ్ళీ రికవర్ చేసుకుని బాగా గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే ఒకసారి దీన్ని వాడి చూడండి. ఇది డిప్రెషన్ అనేది లేకుండా, నిద్ర అనేది లేకుండా, కంటి చూపు సమస్యలు, అది రెటీనా సమస్యలు వచ్చినప్పుడు వాటిని కూడా తగ్గిస్తుంది. మెమొరీ పవర్ని బాగా పెంచుతుంది. ఇందులో ఉండే ఫ్లావనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, పెప్టైడ్స్ అనేవి ఉండి మంచి ఫలితాలను ఇస్తాయి. ఆహార పదార్థాల్లో కూడా ఎక్కువగా యూజ్ చేస్తారు. అంతేకాదండి, ఫుడ్ కలర్ ఉంటుంది కదండి, దానికి ఫుడ్ కలర్గా కూడా దీన్ని ఎక్కువగా ఇప్పుడు యూజ్ చేస్తున్నారు. ఇంకా దగ్గు, జలుబు, ఆస్తమా ఉంటాయి కదండి, వాళ్ళకి ఈ పూలను టీ చేసుకుని తాగితే కొంచెం చాలా బాగా పనిచేస్తుంది. అప్పట్లో అయితే పాము కాటికి విరుగుడుగా ఈ పాదుని, ఈ పువ్వుల్ని యూజ్ చేసేవారట. ఇది విష పదార్థాల విరుగుడుకు కూడా దీన్ని యూజ్ చేస్తారు. దీనిలో కొల్లాజిన్ ఉండటం వల్ల స్కిన్పై వ్రింకిల్స్, అదేనండి ముడతలు రాకుండా చేస్తుంది. గ్యాస్ట్రిక్ అల్సర్స్ వంటివి కూడా రాకుండా చేస్తుంది. ఇది పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ని పెంచుతుంది. అంతేకాకుండా జుట్టు రాలిపోకుండా పట్టుత్వంగా ఉండడానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. వీటిని పిండిలో కలిపి ఫ్రైలా కూడా తీసుకుంటారు, అలా కూడా బాగుంటుంది. తర్వాత నెక్స్ట్ షర్బత్ కూడా చేస్తారండి. షర్బత్ కూడా చేసుకుని తింటారు. లేడీస్లో వచ్చే ముఖ్యమైనది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి కదండి, అవి రెగ్యులర్గా రావడానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఇది ఎలా అంటే ఈ కషాయాన్ని, ఈ పువ్వులను కషాయంలా చేసుకుని తాగాలి, అప్పుడు అది బాగా పనిచేస్తుంది. దీనిలో క్యూరిసిటీ అనే ఫ్లావనాయిడ్ ఉండటం వల్ల వైట్ హెయిర్ని రాకుండా చేస్తుంది. ఇంకా మలబద్ధకం, ఫైల్స్ వంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, వాటికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అంతే కదండి, చాలా రకాల యూజెస్ ఉన్నాయి వీటి వల్ల. ఇప్పుడు ఈ కొంచెం టాపిక్ మీకోసం. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.